తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు కుమ్మేస్తున్నాడు. హైదరాబాద్లో పలు చోట్ల వానలు దంచి కొడుతున్నాయి. గచ్చిబౌలి, మాదాపూర్లో వర్షాలు కురుస్తున్నాయి. శంషాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దాంతో శంషాబాద్ బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ స్తంభించింది. దాంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అటు వికారాబాద్ జిల్లాలోనూ పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సంగారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. కొండాపూర్లో గంటన్నర వ్యవధిలో 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈదురుగాలులకు సదాశివపేట దగ్గర రోడ్డుపై చెట్టు విరిగిపడింది. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం పల్నాడు జిల్లా సత్తెనపల్లిని కుదిపేసింది. నాగన్నకుంట ప్రాంతం నీట మునిగింది. దాంతో ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరింది. సత్తెనపల్లి నరసరావుపేట ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్లో పలు చోట్ల వానలు దంచికొడుతున్నాయి. గచ్చిబౌలి, మాదాపూర్లో వర్షాలు కురుస్తున్నాయి. శంషాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఓవరాల్ గా వెదర్ అప్డేట్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, స్వాతి, ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్ అంతా కూడా ఎండలతో మండిపోయినటువంటి పరిస్థితి ఉండేది. ఒక్కసారిగా మధ్యాహ్నం తర్వాత పూర్తిగా ఆకాశం అంతా కూడా నల్లటి మబ్బులు కూడా వచ్చినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. చూడొచ్చు, మనం ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పలుచోట్ల భారీ వర్షంతో పాటు కూడా అక్కడక్కడ మోస్తరు వర్షం కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా అటు మాదాపూర్ కావచ్చు, హైటెక్ సిటీ, అలాగే చందానగర్, బిహెచ్ఈఎల్, సంగారెడ్డి ప్రాంతంలో కూడా భారీ వర్షం కురుస్తుంది. అంతేకాదు అటు ముఖ్యంగా శంషాబాద్ లో కూడా భారీ వర్షం నేపథ్యంలో కూడా పూర్తిగా రోడ్డంతా ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితిలో కనిపిస్తుంది. ఈ నైరుతి రుతుపవనాల నేపథ్యంలో కూడా ఈరోజు మరొకసారి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందనేటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, హైదరాబాద్ తో పాటు యావత్ తెలంగాణ వ్యాప్తంగా 1-2 జిల్లాలు మినహా రాష్ట్రమంతా కూడా ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసింది. ఈ రోజు రానున్నటువంటి మరో 2-3 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ఉన్నటువంటి అటు జీహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా, డిఆర్ఎఫ్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. రోడ్లపై అటు ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ ని తెరవకుండా ఈ వచ్చేటటువంటి వరద నీటిని కూడా పూర్తిగా మళ్లించేటువంటి అవసరమైనటువంటి చర్యలను కూడా చేపట్టింది. ముఖ్యంగా మొన్న మంగళవారం కురిసినటువంటి భారీ వర్షం నేపథ్యంలో కూడా మాదాపూర్ తో పాటు హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా రోడ్లపై కూడా వాటర్ లాగింగ్ ఏర్పడింది. పూర్తిగా యొక్క నీటి వచ్చి చేయడంతో ఆ వాహనాలు కూడా వెళ్లేటటువంటి అవకాశం లేకపోవడంతో సుమారుగా 5 నుంచి 6 గంటల పాటు ట్రాఫిక్ జామ్ లో ప్రజలంతా ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. అలాంటి పరిస్థితి మళ్ళీ ఎక్కడ కూడా పునరావృతం అవ్వకుండా ఉండేందుకు అవసరమైనటువంటి చర్యలు కూడా అటు హైడ్రా, డిఆర్ఎఫ్ అధికారులు కూడా చేపడుతున్నారు. అందులో భాగంగానే అంటే అటు హైడ్రా, డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా వారి కార్లు కావచ్చు, వ్యాన్ వాహనాల్లో వెళ్లి ఈ యొక్క రెస్క్యూ చేయడానికి కూడా అవసరమైనటువంటి సమయం సరిపోకపోవడం, అంటే ఆలస్యంగా ఆయా ప్రాంతానికి ట్రాఫిక్ లో చేరుకోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పి ఊహించినటువంటి హైడ్రా కూడా ఈ రోజు కొత్తగా కూడా బైక్స్ పై డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఆయా పరిసర ప్రాంతాల్లో కూడా అలర్ట్ గా ఉంచడం జరిగింది. అటు ట్రాఫిక్ జామ్ ఏర్పడినప్పటికీ కూడా బైక్స్ పై సులువుగా ఒక్కో బైక్ పై 2 సిబ్బంది వెళ్లేటటువంటి అవకాశంతో పాటు అక్కడ అవసరమైనటువంటి పనిముట్లను కూడా క్యారీ చేస్తూ వెంటనే రెస్క్యూ చేసి నీళ్లను కూడా వాటర్ లాగింగ్ ఎక్కడైతే ఆ వాటర్ అంతా కూడా డైవర్ట్ చేయడంతో పాటు కూడా ట్రాఫిక్ కూడా క్లియర్ చేయడానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టే దిశగా కూడా కొత్తగా బైక్స్ పై యొక్క డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్న మొన్న కురిసినటువంటి యొక్క భారీ వర్షాల నేపథ్యంతో అటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అటు విద్యుత్ ఆఘాతం కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు వర్షంతో పాటుగా కూడా ఈదురుగాలులు సుమారుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వచ్చేటువంటి ఒక ఈదురుగాలులతో రోడ్లపై ఉన్నటువంటి చెట్లు, అటు కాలనీలో ఉన్నటువంటి చెట్లు కూడా పూర్తిగా ఇరిగిపోయి రోడ్డుకు అడ్డంగా పడిపోయేటటువంటి పరిస్థితి కూడా నెలకొంటుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో యొక్క వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క వర్ష ప్రభావంతో పాటుగా కూడా ఈదురుగాలుల వల్ల ఈ విరిగిపోయినటువంటి యొక్క చెట్ల కొమ్మలు అటు కరెంటు తీగలపై పడడంతో అటు విద్యుత్ ఆఘాతానికి కూడా అటు బలైనటువంటి పరిస్థితిలో కనిపిస్తుంది. మొదటగా అటు మంగళవారం కురిసినటువంటి వర్షం నేపథ్యంలో కూడా అటు ఓల్డ్ సిటీలో 2
విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృత్యువాత చెందగా నిన్న కూడా అల్వాల్లో ఉన్నటువంటి యొక్క వర్షం నేపథ్యంలో కూడా కారుపై పడ్డటువంటి చెట్టు కొమ్మల్ని కూడా తొలగించేటువంటి క్రమంలో మరొక ఇద్దరు కూడా మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అటు అధికారులు పూర్తిగా ఈ యొక్క భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఉండేందుకు సహకరించాలని చెప్పి అటు అధికారులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.